సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు పోరాడిన పోరాట యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఆల్ ఇండియా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమతా మూవ్మెంట్ పల్నాడు జిల్లా కన్వీనర్ దుగ్గి నాగేశ్వరరావు. భారతదేశ ఉప ప్రధాని, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు పాటుపడిన పోరాట యోధుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతి వర్గాల దిక్సూచి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆశయాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆల్ ఇండియా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమతా మూవ్మెంట్ పల్నాడు జిల్లా కన్వీనర్ దుగ్గి నాగేశ్వరరావు శనివారం పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి ఉత్సవాలను ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు దుగ్గి కృపారావు అధ్యక్షత వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం రాక మునుపు ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, స్వాతంత్ర్యం కోసం కూడా ఆయన ఎనలేని సేవలను అందించారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ, రక్షణ శాఖ, రైల్వే శాఖ, సమాచార శాఖ పలు శాఖల మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పలు సంస్కరణల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించారన్నారు. పలు శాఖలలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. నేటికి ఆ సంస్కరణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి పాకిస్తాన్కు వచ్చిన యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి తన యుద్ధ నైపుణ్యాలతో, తంత్రాలతో పాకిస్తాన్పై అవలీలగా విజయాన్ని సాధించిన పోరాట యోధుడు అన్నారు. ఉత్తమ పార్లమెంటరీగా సుమారు 40 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసి దేశానికి ఉత్తమ సేవలు అందించిన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి కూడా ఆయన అన్నారు. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు, దళిత నాయకులు, పలు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.